ఆదివారము కొందరు ఆరాధన మానుకుని ఇంట్లోనే ఉండి మేము ఆన్లైన్ లో వింటున్నాం, ఆన్లైన్ లో చూస్తున్నాం అని అనుకుంటున్నారు. ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి, ఆరాధన ఆలయంలోనే వినాలి, ప్రార్థన ప్రత్యేకింపబడిన స్థలాల్లోనికే వెళ్ళాలి. ఎందుకు అంటే నువ్వు ఆన్లైన్ లో చూసినా, నువ్వు ఇంట్లో ఉండి చూసినా, 24 గంటల్లో చూసినా, దేవుడి సెలవిచ్చినటువంటి మాట 6 దినాలు పనిచేసి 7వ దినాన్ని, అనగా నేను పాత నిబంధన చెప్తున్నానని అనుకోకండి, ఒక రోజు దేవునికి కేటాయించడం జరిగింది. అది కేటాయించిన దినమును ఇంట్లోనే ఉండి చూస్తూ ఉన్నారు. ఇది సరైంది కాదు. అంటే మంచి వాక్యం వినొచ్చు, నీకు ఇష్టమైన దైవ సేవకులు వాక్యం వినొచ్చు, చాలా మంచిదే. కానీ ఆరాధనకి వెళ్ళకపోవటమే మంచిది కాదు, మరి మందిరాలకి వెళ్ళకపోవటమే మంచిది కాదు. అందరితో కలిసి సహవాసం చేయాలి, దైవ సేవకులు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాలి, అందరితో వాక్యం వినాలి, అందరితో కలిసి దైవ ఆశీర్వాదాలు పొందాలి. దేవుని వాక్యం చెప్తుంది హెబ్రీయులకు రాసిన పత్రికలో, కొందరు మానుకున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకడునొకడు హెచ్చరించుచు. ఒక్కసారైనా నీ మనసు ప్రార్థన వైపు తిరిగి, ప్రభువా నేను ఆదివారం ఆరాధనకి వెళ్ళాలా, నీ దీవెనలు పొందాలా అని నిన్ను నీవే హృదయంలో పరీక్షించుకో.